కృష్ణంరాజు గారు, ఈ కాపీ పేస్ట్ అంశం అనేది చాలా కాపీ క్యాట్ అనే ఒక పేరు కూడా నేను వింటూ ఉంటాం మనం సాధారణంగా. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీనే ముద్దు, హోదా వద్దు, మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్నారు. ఈ సంక్షేమాలు కూడా శ్రీలంక అన్నారు, తర్వాత మేము అంతకు మించి సంక్షేమాలు అంటారు. ఇప్పుడు ఏదో 6 గ్యారెంటీలు, మీ భవిష్యత్తుకు వారంటీలు, ఏదో పాత ఇనప సామాన్లు వాళ్ళు అమ్మేటట్టు నేను గ్యారెంటీలు వారంటీలు అని ఒకటి తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ పైన అయితే మహిళలు ఒంటరిగా ఉంటే వెళ్ళి తలుపులు తడుతున్నారట. మరి ఇప్పుడు ఈయనేదో తీసుకొస్తున్నాడట, ఏదో గృహ సారథులని, వాళ్ళు తలుపులు కొడతారో మరి ఏం కొడతారో మనకు తెలియదు. పీకే ఆయనైతే డెకాయిట్ అన్నారు, బీహారీ అన్నాడు, ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టేవాడు అన్నారు. ఇప్పుడు ఆయన కాళ్ళ మీదే పడ్డాడు, అది కూడా పిలిపించుకొని మరి కాళ్ళ మీద పడ్డం అనేది ఏంటి? ఇతనికంటూ ఒక స్ట్రాటజీ లేదా? ఇతనికంటూ ఒక విజన్ లేదా? జగన్ ఏం చేస్తే, ఏ స్ట్రాటజీ అమలు చేస్తే దాన్ని కాపీ కొట్టడం, ఫాలో కావడమేనా ఇతని పని? ఈశ్వర్ గారు, ముందు అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు నాలుకకు నరం ఉండదండి. ఆయన సమయానుకూలంగా ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడతారు. దీంట్లో మీరు కొన్ని ముఖ్యమైన మర్చిపోయారండి, వెన్నుపోటుకు సంబంధించి. గతంలో మామగారికి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు పాపం ఆయన నమ్మి గుడ్డిగా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఆయన అప్పుడు బ్యాక్ స్టాపింగ్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని నెత్తిన పెట్టినారు, తర్వాత కింద పడేశారు, మళ్ళీ ఇప్పుడు పారే కావాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా 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 ఉన్నాయండి. తాజాగా ఆయన ఏంటంటే పీకేని అంటే ప్రశాంత్ కిషోర్ ని ఆంధ్రప్రదేశ్ కు బతిమాలి తీసుకురావడం ద్వారా కొంత మైలేజ్ సాధించాలని చెప్పి ఆయన ప్రయత్నించారు. అయితే నాకున్న ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఆయనకు చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకు, అలాగే ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, అందరికి తెలిసిందండి, బీజేపీలో ఉన్నారు ఆయన. ఆయనతో పాటు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఒక పార్లమెంటు సభ్యుడు, గతంలో వారికి వీరికి సత్సంబాలు ఉండేవి అనమాట, పీకే గారికి వారికి కూడా. వీరిద్దరికి ఈ పీకే గారు చెప్పిన సమాచారం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకున్నారు, దాన్ని మానేయమని చెప్పండి, ఇది కూడా నేను చెప్పాను, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఈ పార్టీని మనం తిరిగి రివైవ్ చేయటం అనేది కష్టం అవుతుంది, మీరు ఎంతగా ప్రచారం చేయించినా, ఏది ఈ ఆంధ్రప్రదేశ్ లో గ్రోత్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు, పరిశ్రమలు రావట్లేదు చెప్పి ఎంత ప్రచారం చేయించినప్పటికీ కూడా సత్ఫలితాలను పొందిన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు సాలిడ్ గా వైసీపీ వెనుకే ఉన్నారు అని చెబుతూ ఆయన ఒక మాట చెప్పారంటండి. అదేమిటంటే, మీరు పత్రికల్లో మీడియాలో చాలా మితిమీరిన నెగిటివ్ ప్రచారం చేశారు, అది కూడా ప్రజలు యావగించుకుంటున్నారు, మీరు కొన్ని చోట్ల అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్ని ఫ్రీగా వేస్తున్నారు, ఆ ఫ్రీగా వేయటం వల్ల మీకున్న విలువ తగ్గడంతో పాటు ప్రజలు వాటిని చదవటం లేదు, చూడటం లేదు, కాబట్టి ఇటువంటి పనులు చేయటం వలన మీకు మంచి కన్నా కూడా చెడే ఎక్కువ జరిగింది అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారంట. అయితే ఇదే విషయాన్ని చెప్తా ఆయనకు మాట అంటాడు. అదేమిటంటే, నేను గతంలో 2000 మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు నన్ను పిలిపించుకున్నారు, 3 గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడించారు. నేను అప్పుడు ఆయన కూడా ఇదే చెప్పాను నేను, అదేమిటంటే, మీరు ఇప్పటికే అన్ని విధాల మీరు ఇమేజ్ కోల్పోయారు, మీరు అది ప్రజా నమ్మకాన్ని కోల్పోయారు మీరు, కాబట్టి ఇప్పుడు నేను వచ్చి ఏమి చేసేది లేదని చెప్పాడు. నాకున్న సమాచారం అంటే, మరొకసారి పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్ర వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు, గైడెన్స్ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇంకో విషయం కూడా చెప్పాయంట, నేనే ఈ బీహార్ లో జనస్వరాజ్ అనే యాత్రతో రాజకీయ పార్టీ నిర్మించే ప్రయత్నంలో ఉన్నాను, నేను మరి ఎక్కడా కూడా నేను సమయాన్ని వెచ్చించలేను అని చెప్తున్నారంట. అంటే ఒకవైపు పీకే గారి కోసం, అంటే ప్రశాంత్ కిషోర్ గారి కోసం చేసిన ప్రయత్నాలు, ఆయన ఇమేజ్ ని చూపించేదో కొంత లబ్ధి పొందామని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా బహుశా బెడిసి కొడుతున్నాయేమని చెప్పి అనిపిస్తుందండి. ఇప్పుడు దింపుడు కళ్ళెం ఆశలు అంటే సార్ ఒక మాట అడగాల్సి వస్తుంది. దింపుడు కళ్ళెం ఆశలు అన్న తర్వాత నాకు ఒకటి అంటే, మనకు నమ్మకం లేకపోయి, అంటే చంద్రబాబుకు నమ్మకం లేకనే ఆఖరికి తిట్టిన నోటుతోనే ఏ మాటలు మాట్లాడారో పీకే గురించి రాష్ట్రం అంతా విన్నారు, చాలా దారుణంగా ఆయన గురించి మాట్లాడారు. ఆయన దగ్గరకే కాళ్ళబేరానికి పోయారంటే దింపుడు కళ్ళెం కాదు, పూర్తిగా అది ఇంకా అంతకంటే ఇంకొక స్టేజ్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయిందేమో అని అనుకోవాలా? ఎందుకంటే ఉన్న అన్ని వనరుల్ని
మనకి పవన్ కళ్యాణ్ కావాలి, ఇటు ఒక పీకే కావాలి, అటు ఒక పీకే కావాలి, అవసరమైతే బీజేపీ కావాలి, ఈ పీకే వెనకాల కాంగ్రెస్ కావాలి, వీళ్ళెవరూ కాదంటే కమ్యూనిస్టులు కావాలి. అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వాడుకోవాలి. దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు మీకు ఆరుద్ర గారు కోళ్ళం పదాల్లో సగం కమ్యూనిస్టు సగం క్యాపిటలిస్ట్ ఎందుకు వచ్చి ఇంకొస్టు అని చెప్పి అన్నాడు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్ని సగం సగం పనులు చేస్తున్నారు. ఒకే ఆదర్శవంతులు అంటారు, నీతివంతమైన వ్యక్తులు అని చెప్పి అంటారు, కానీ చేసే అన్ని కూడా దానికి భిన్నమైన పనులు చేస్తున్నారండి. మీకు ఇంకో సారూప్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇద్దరు పీకేల గురించి ఆయన చెప్పుకుంటాడు. ఆయన ఒకే పవన్ కళ్యాణ్ గారు, ఇంకో ప్రశాంత్ కిషోర్ గారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ కి ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ప్రధానంగా 3 చోట్ల ఒక భావ సారూప్యత ఉందండి. అదేంటంటే ఒకటి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సిద్ధాంతాలకి నైతిక విలువలకి కట్టుబడే వ్యక్తులు కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఒక తాజా ఉదాహరణ ఏంటంటే మీకు ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటారంటే, నాకు ఆయన సరిగ్గా వాడిన మాట ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఐడియాలజికల్ గా ఇంక్లినేషన్ టు ది టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలకు నేను ఆకర్షితుడవుతాడని చెప్పి అంటాడు ఆయన. అంటూనే మరోసారి ఏం చేస్తాడు ఆయన, వెంటనే దాదాపు 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పనిచేశాడు ఆయన. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకవైపు ప్రముఖ కమ్యూనిస్టు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టు చే గువేరా గారి ఆదర్శం నాకు ఆదర్శం అని చెప్పి అంటాడు. ఇక్కడికి వచ్చేమో భారతీయ మతతత్వ పార్టీగా పేరు పొందిన, మనం అంటలేదు అనుకోండి, ఎవరు అంటారు, ఆ పేరు పొందిన పార్టీతో మళ్ళీ ఒక చట్టపడి తిరుగుతూ ఉంటాడు ఆయన. రెండోది, ఇంకొక డబ్బుల కోసం ఏమైనా చేస్తారని చెప్పి ఒక అపవాదుని ఇద్దరు ఎదుర్కొన్నారండి అక్కడ. ఇది ప్రశాంత్ కిషోర్ గారు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారనేది అభియోగం. అలాగే పవన్ కళ్యాణ్ వీరి మీద కూడా అటువంటి అభియోగం అనేక సార్లు వచ్చింది. అక్కడ అభియోగాల్లో వాస్తవం ఉంటుందో లేదో కానీ అటు అభియోగం అనేది ప్రచారం జరిగిందండి. మూడోది, ఇక ఇద్దరికి కూడా రాజకీయ పరంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎట్లాగంటే మీకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కురుక్షేత్రంలో 2 చోట్ల ఓడిపోయాడు ఆయన. అట్లాగే మీకు జనస్వరాజ్ పార్టీ పెట్టక ముందు పీకే గారు కూడా బీహార్ లో ఆ జేడీఎస్ లో ఆయన కీలకమైన పాత్ర, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడంతో ఆయన పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే ఇద్దరూ కూడా, ఆయన గాని ఈయన గాని ఇప్పటి వరకు కూడా ఒక్క చోట కూడా ప్రజాక్షేత్రంలో పంచాయతీ లెవెల్లో కూడా గెలుపొందలేదు. అటువంటి వారు పక్కన ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు నీ ఎన్నికల్లో చేస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన కలలు కంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కలలుగా మారే ప్రమాదం ఉంటుంది. నెరవేరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు ఈశ్వర్ గారు. రైట్.